ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో, యూస్ఫుల్ అయ్యే వీడియోతో నేను మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు వీడియోలో సీవింగ్ మిషన్లో మనం ఫుట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, అంతేకాకుండా మనం ఏమైనా డ్రెస్సెస్ తాలూకా అంచులు కుట్టుకునేటప్పుడు అది చాలా నీట్గా రావాలంటే ఏ ఫుట్ని యూజ్ చేయాలి, ఎలా నీట్గా స్టిచ్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపించేస్తాను. అంతేకాకుండా ఒక పెద్ద బోని ప్రిపేర్ చేస్తున్నాను. అది నా కోసం కాదు, ఒక క్లయింట్ కోసం అనమాట. ఇక్కడ నేను చిన్నగా ఆల్టరేషన్స్ చేస్తూ ఉంటాను నాకు టైం కుదిరినప్పుడు. సో అలా ఒక క్లయింట్ నన్ను రీచ్ అయ్యి నాకు వాళ్ళ పాప బెడ్రూమ్లో ఒక పెద్ద బో డెకరేషన్గా పెట్టడానికి ఆవిడ చూస్తున్నారనమాట. సో అందుకు మీరు ఆ బోని ప్రిపేర్ చేసి నాకు ఇవ్వగలరా అని అడిగారనమాట. నేను అన్నాను వై నాట్, ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పాను. సో ఈరోజు ఆ బో నేను ఎలా స్టిచ్ చేస్తానా అనేది కూడా నేను మీకు చూపించేస్తాను. అమెరికాలో కోటవారి అమ్మాయి ఇది అన్నమాట క్లాత్, పింక్ కలర్ క్లాత్. సో ఆవిడకి పింక్ కలర్ జాయింట్ బో కావాలన్నమాట. సో ఇప్పుడు నాకు మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ మెజర్మెంట్స్ని బట్టి నేను ఈరోజు ఒక పెద్ద బోని స్టిచ్ అయిపోతున్నాను. సో ముందు దీనికి ఏమేమి కావాలనేది తీసేసుకుందాం రండి. సిజర్, టేప్, స్కేల్. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. బో మెజర్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. బో మెజర్మెంట్స్ ఏంటంటే 42 వైడ్ ఉండాలన్నమాట, లాంగ్ అనేది 26 ఇంచెస్ ఉండాలన్నారు. కింద టైల్ మెజర్మెంట్ ఏంటంటే 60 ఇంచెస్ ఉండాలని చెప్పారనమాట. నాకు ఇచ్చిన ఫ్యాబ్రిక్లో వెడల్పు అనేది నాకు 2 ఫోల్డ్స్తో కలిపి 24 వచ్చిందనమాట. అంటే నాకు మొత్తం 48 ఉంది. సో నాకు కావాల్సిన వెడల్పు ఎంత అంటే 42 అనమాట. సో నేనేం చేశాను అంటే 42 ఉండేటట్లు 2 ముక్కల్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 2 ముక్కల్ని కట్ చేసేసి ఆ రెండింటిని జాయిన్ చేశానంటే నాకు వెడల్పు అనేది 42 కావాలి. కాబట్టి నేను ఫోల్డ్ చేశాక నాకు మొత్తం వెడల్పు అనేది 42నే వస్తుంది. అందుకు నేను 2 పీసెస్ తీసుకున్నాను. 48 వెడల్పు ఉన్నది. సో ఇప్పుడు అదే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. సో బో కోసం క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బోకి కింద టైల్ ఉంటుంది కదా, ఆ టైల్ కోసం నేను ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. అది ఏంటంటే ఆ టైల్ అనేది ఒకవైపు 60 ఇంచెస్ ఉండాలని చెప్పారు. సో నాకు ఎలాగో వెడల్పు అనేది 48 ఉంది కాబట్టి సో ఆ వెడల్పు 48ని నేను మధ్యలోకి కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని 62 పీసెస్ వచ్చేస్తాయి కదా నాకు. సో నేను అలాగా టైల్ని కట్ చేసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకేముంది, మన స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను మనము ఎప్పుడైనా డ్రెస్సెస్ కానీ ఏదైనా క్లాత్ కానీ అంచులు కుడతాం కదా, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు ఒకసారి పెద్దగా ఒకసారి చిన్నగా ఫోల్డింగ్ కరెక్ట్గా రాకపోవడం అలా అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఈ ఫుట్ని యూజ్ చేసి ఈక్వల్గా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇది ఆటోమేటిక్గా మన క్లాత్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసి కుట్టుపడేటట్లు వస్తుంది అనమాట. దానికి నేను ఈ ఫుట్ని యూజ్ చేస్తాను. సో ఈజీగా అయిపోతుంది అనమాట. క్విక్గా మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఈక్వల్గా వస్తుందా రావట్లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఈ ఎడ్జెస్ని స్టిచ్ చేసుకోవడానికి నేను ఈ ఫుట్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ మన ఓల్డ్ ఫుట్ ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. ఈ మెషిన్లో ఈ ఫుట్ని ఎలా తీసేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పెద్దగా కష్టమైన పని ఏం కాదు. ఫస్ట్ మనం నీడిల్ని వీల్ తిప్పుకొని నీడిల్ని పైకి చేసేసుకోవాలన్నమాట. సో నీడిల్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేటట్లు నీడిల్ని మనం పైకి తెచ్చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఏం లేదు, ఇప్పుడు చూసారా ఈ పిన్ ఉంది కదా, ఇది మీరు ఇలా ప్రెస్ చేసినట్టయితే ఇది కింద పడిపోతుంది. చాలా ఈజీ. సో ఇప్పుడు ఈ ఫుట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సేమ్ అదే వేలో ఇప్పుడు ఇది ఉంది కదా,
ఇప్పుడు చూసారా ఇక్కడ మీకు ఇక్కడ ఇలా యూ షేప్లో కనబడుతుంది కదా, దానికి ఎగ్జాక్ట్ దాని కిందకి ఈ ఫుట్ వచ్చేటట్లు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది, దాన్ని మనం కిందకి ప్రెస్ చేసినట్లయితే అది చూసారా కిందకి పైకి వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కిందకి పైకి వస్తుంది. సో మనం అది అడ్జస్ట్ చేసుకుంటూ కింద అంతే. చూసారా చాలా ఈజీ అండి ఈ మిషన్కి. సో ఇప్పుడు నేను దారం దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి మనం దారం తీసేసుకొని ప్యాక్ పెట్టేసుకోవాలి. సో మనం కింద ఉన్న దారాన్ని బాబిన్ దారంలోంచి బాబిన్ థ్రెడ్ మనం బయటకు లాగేసుకోవాలి. సో ఇలా తీసేసుకున్నాక సో ఇప్పుడు క్లాత్ ఉంది కదా, క్లాత్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ నీడిల్ కిందకి మనం ఎంత క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అది చూసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ నీడిల్ని పెట్టేసి ఒక్క 2 స్టిచెస్ వేస్తాం. వేసాక ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ రింగ్లోకి మనం ఈ క్లాత్ని తీసుకోవాలన్నమాట. మధ్యలో స్టాప్ చేసి మడత అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి స్టిచ్ అనేది ఈవెన్గా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా నేను అన్ని అంచుల్ని స్టిచ్ చేసేసుకున్నాను. కానీ నేను ఇక్కడ ఫుట్ సైజ్ అనేది ఇంకొకటి తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం చిన్న సైజులో కావాలి. ఇప్పుడు నేను మీకు చూపించిన ఫుట్స్ అనేవి సైజెస్లో కూడా ఉంటాయి. సో నేను సైజ్ మార్చి నాకు మిగిలిన ఫ్యాబ్రిక్కి కావాల్సిన స్టిచెస్ అన్నీ నేను వేసేసుకున్నాను అనమాట. నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాను బార్డర్స్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే ఇది సెంటర్ పార్ట్ కదా, ఈ సెంటర్ పార్ట్ మళ్ళీ ఈ పార్ట్ చేస్తారో నేను చూపిస్తాను. సో ఒక పెద్ద నీడిల్ తీసుకోవాలి, కొంచెం లావుగా ఉన్న నీడిల్. మనం థ్రెడ్ని 4 వరుసలు పెట్టేసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్ 42 వైడ్ అన్నారు. సో నా విడ్త్ లాంగ్ 26 అన్నారు కదా, ఎగ్జాక్ట్ 26. ఇప్పుడు క్లాత్ ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్లో సూదితో మనం చిన్నగా ఒక జిగ్జాగ్ వేలో మనము స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మిషన్తో వేయటానికి ఇక్కడ కుదరదు, ఎందుకంటే చాలా వెడల్పుగా ఉంటుంది కదా కుచ్చులు పెట్టిన తర్వాత. సో మనం అది మిషన్తో స్టిచ్ చేయడానికి కుదరదు, అందుకు సూది దారంతో నీట్గా అరేంజ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. బో ప్రిపేర్ చేయడం అయిపోయింది. సో ఈ మధ్యలో పార్ట్ మనం దారంతో స్టిచ్ చేసుకున్నాం కదా, సో అది కవర్ చేయడానికి నేను ఈ క్లాత్ని తీసుకొని 2 జాయింట్స్ని యాడ్ చేసి రివర్స్ చేశాను అనమాట. రివర్స్ చేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పెడతాం. అలా పెట్టిన క్లాత్ని ఈ గ్లూ గన్ని యూజ్ చేసి స్టిక్ చేస్తానన్నమాట. గ్లూ గన్ని యూజ్ చేసి స్టిక్ చేస్తేనే చాలా నీట్గా ఉంటుంది, లేదు అంటే మనకి కుట్లు అనేవి బయటకు కనపడతాయి అన్నమాట. సో కుట్లు అలా కనపడకుండా నీట్గా రావాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ గ్లూ గన్ని యూజ్ చేసి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది టైల్ అన్నమాట. ఈ టైల్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచెస్ వేసేసాను నేను.
ఇలా స్టిచెస్ వేసేసాను. సో అది మనకి జారకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ టైల్ని ఇక్కడ పెడతాం. ప్రిపేర్ చేయడం అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది డెకరేషన్ కి యూజ్ చేస్తారనమాట. ఎంత బాగుందో చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. సో నేను అనుకున్నట్లే చాలా నీట్ గా వచ్చింది బో. చూడండి ఎంత బాగా వచ్చిందో బో. ఐ హోప్ ఈరోజు బో ప్రిపేర్ చేసే వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ బో ప్రిపేర్ చేసే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అమెరికాలో కోటవారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.